సమంత ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా వార్తే. లేటెస్ట్గా ఆమె తన ఇన్స్టా అకౌంట్లో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ పోస్ట్ చేసింది. అంతే, ఇక సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. ఇంతకీ సమంత హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ ఎందుకు పోస్ట్ చేసిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ సబితా ధూళిపాలతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా ముగిసింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే ప్రకటించాడు. ఎప్పటి నుంచో వినిపిస్తున్న రూమరే కాబట్టి ఎవరు పెద్దగా షాక్ అవ్వలేదు. కలకాలం కలిసి సంతోషంగా ఉండండి అని దీవించారు. సేమ్ టైం అందరి కాన్సన్ట్రేషన్ సమంతపై పడింది. చైతన్య, సమంత కామన్ ఫ్యాన్స్ అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు అనే ఆశతో ఉన్న వారంతా డిసప్పాయింట్ అయ్యారు. సేమ్ టైం సమంత రియాక్షన్ ఏంటబ్బా అని వెయిట్ చేశారు. శామ్ కూడా ఇదే టైంలో హార్ట్ ఎమోజీ షేర్ చేసింది. అంతే, క్షణాల్లో వైరల్ అయింది. మాజీ భర్త ఎంగేజ్మెంట్పై తన బాధను ఇలా వ్యక్తం చేసిందా అని డిస్కషన్ స్టార్ట్ చేశారు. కానీ అసలు విషయం అది కాదు. ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు వేశారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల ఆమెను ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. దీంతో వినేష్ ఫోగట్ రెజ్లింగ్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ ప్రకటన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక తనకు పోరాడే శక్తి లేదని, అందుకే రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ భావోద్వేగానికి లోనైంది. మా రెజ్లింగ్ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు, మీ కళ నా ధైర్యం రెండూ విచ్ఛిన్నమయ్యాయి, ఇక పోరాడే శక్తి కూడా లేదు, గుడ్ బై రెజ్లింగ్ 2001-2024 అంటూ ఆమె పోస్ట్ చేసింది. వినేష్ ఫోగట్ పోస్ట్ పైనే సమంత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ దీనికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ జత చేసింది. వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించడం హార్ట్ బ్రేకింగ్ అన్నది సమంత ఉద్దేశం. కానీ ఈ పోస్ట్ వెనుక సమంత అంతరంగంలో మరొకటి ఉందని, అదే తన మాజీ భర్త నిశ్చితార్థం విషయమై ఉంటుంది అని శామ్ పోస్ట్ని ఎంగేజ్మెంట్కి లింక్ చేస్తున్నారు అంతా. ఎందుకంటే విడాకుల తర్వాత సమంత తరచూ భావోద్వేగానికి లోనై వచ్చింది. చాలా ఈవెంట్స్లో కంటతడి పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఒంటరితనం గురించి మాట్లాడుతూ వచ్చింది. పైగా మయోసైటిస్ వ్యాధి బారి నుంచి కోలుకొని మళ్ళీ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అవుతోంది. ఎప్పటికైనా సమంత, చైతన్య కలుస్తారు అని చాలామంది అభిమానులు ఎదురు చూశారు. కానీ చేతు, శోభిత నిశ్చితార్థం చేసుకోవటం ఆమెను నిజంగానే బాధించే విషయమే అంటున్నారు నెటిజన్లు. ఏమ్మాయి చేసావే మూవీతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 10 ఏళ్ల డేటింగ్ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్లైనా నిండకుండా విడిపోయారు. ప్రస్తుతానికి ఎవరికి వారే కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇక చైతన్య, శోభిత డేటింగ్ న్యూస్ ఎప్పటి నుంచో వైరల్ అవుతోంది కాబట్టి సమంతకి ఇదేం షాకింగ్ న్యూస్ కాకపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.